హాయ్ అండి అందరికీ. చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో అప్లోడ్ చేసి. అస్సలు ఖాళీ లేదండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే ఇంకా బిజీ బిజీ అనమాట. ఏంటో తెలీదు, అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎక్కడ లేని నీరసమంతా వచ్చేస్తుంది. మన ఇంటి దగ్గర ఎంత పనైనా చేసేసుకుంటాం, కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటికీ పడుకోవాలి, కూర్చోవాలి, ఏ పని చేయకుండా ఉండాలనిపిస్తుంది. ఈరోజు సాటర్డే కదండి, సాటర్డే పూజ అయితే చేసేసుకుని పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేశాను. మా జాషు తల్లి మా ఇంటి దగ్గర ఉండగా అస్సలు టిఫిన్ తినదు, నేను తినిపించాలి. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి తన టిఫిన్ తనే తింటుందన్నమాట. భలే అనిపించింది అది తింటుంటేని. ఇంటి దగ్గర కూడా ఇలాగే తినాలమ్మా అని చెప్పాను. ఓకే మమ్మీ అన్నది. నేనైతే పూజ అయితే చేసేసుకుని ఇక్కడైతే కూర్చున్నాను. నేను వచ్చిన కాడ నుంచి నాకు ఫీవర్ అండి. అసలు హెల్త్ అసలు ఏం బాగాలేదు. నా వాయిస్లో కూడా తెలుస్తుంది కదా నీకు. ఇంకా పడుకుని ఉంటున్నాను అనమాట. ఈ లోపు అయితే పిల్లలకి షాపింగ్ అయితే ఇక్కడే చేశాను. పట్టు లంగా అయితే తీసాను, అది స్టిచ్చింగ్ ఇచ్చాను. ఇంకా మా బొడ్డగాడు అయితే ఉయ్యాలూగుతున్నాడు. వాడు స్నానం చేసేసాడు, వాడిని అయితే ఉయ్యాల్లో వేసాము. ఆ ఉయ్యాలైతే మా పిల్లలకే వేసింది, మా మరదలైతేని. ఆ ఉయ్యాల వీడికి నచ్చిందంట. ఇంక ఉయ్యాల్లో అయితే స్లీపింగ్ అయితే చేస్తున్నాడు. ఇంకా అమ్మ అయితే నాకైతే ఇడ్లీ అయితే టిఫిన్ అయితే పెట్టింది. మా అమ్మ ఈ మధ్యన అయితే రోట్లో రుబ్బుతుందండి పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మిక్సీ పోయింది వాళ్ళది. రోట్లో రుబ్బిన పచ్చడి చాలా బాగుంటుంది కదండి. ఇంకా నేను టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే తాగుతున్నాను. అల్లం వేసుకుని మిరియాలు వేసుకుని టీ తాగానండి. చాలా బాగుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.